అదే మాట్లాడాలో మర్చిపోయాను. అయితే మీరు నిబ్బరంగా వినాల్సింది ఇది. గ్రామాల్లో మనం వర్గీకరణ ఎందుకు వ్యతిరేకిస్తున్నాం? ఏం చెప్తారు మీరు? మాదిగలేమో ఒక పక్క మాలలు మా వాటా కొట్టేస్తున్నారు, మా పల్లెల్లో ఉన్న కూళ్ళు లాగేస్తున్నారు, మా రిజర్వేషన్లన్నీ తొప్పి తింటా ఉన్నారు అని చెప్తా ఉన్నారు. మేమేమి మాదిగల వాటా కొట్టేయట్లేదు, డబ్బు తింటలేదు అని చెప్పాలంటే మీరు ఏ విధంగా చెప్తారు? ఇట్లా ఎగిరితే అడు ఎగురుతున్నాడు. నేను కృష్ణమాది కూడా అక్కడ ఎగిరేది. అక్కడ రామూర్తి నాయుడు శవం దగ్గర డబ్బులు ఉంటాడు. అందుకే డాక్టర్ అంబేద్కర్ క్రమశిక్షణ లేని జాతి అభివృద్ధి చెందదు అని చెప్పారు. క్రమశిక్షణ లేని జాతి అభివృద్ధి చెందదు. ఈ జాతి మూలాలు మర్చిపోయిన మీరు మీ అసలు మన పూర్వులు మర్చిపోయిన మన వీరుల త్యాగాల భుజాల మీద నుండి ఈరోజు ఈ సమాజాన్ని చూస్తా ఉన్నాం. మన ముత్తాతలు చొక్కాలు వేసుకున్నారా? మన ముత్తాతలు ప్యాంట్లు వేసుకున్నారా? మన ముత్తాతలు ఊరి నడిపొడ్డులకు వచ్చి ఈ నుజువీడిలోకి వచ్చి ఇక్కడ ఒక పెద్ద మీటింగ్ పెట్టి వేలాది మంది కూర్చొని ఎక్కడైనా మాట్లాడారా మన ముత్తాతలు? ఇది ఎంతో మంది పోరాటాల త్యాగాల వ్యక్తులు పాట మీదుగా మీరు నడుచుకుంటూ వచ్చారు. గుర్తుపెట్టుకో, ఈ సమాజం ఈ దశకు రావడానికి కారణం నాగేశ్వరరావు చెప్పినట్టు ఇంతమందిని కూర్చడానికి కోర్ కమిటీ ఉంది. అయితే ఈ హక్కులు మనం కాపాడుకోవడం కోసం రచించిన డాక్టర్ అంబేద్కర్ ఆయన మనకు చుట్టమా? ఆయన మనకి ఎక్కడో మహారాష్ట్ర బాబాసాహెబ్ విదేశాలకు వెళ్ళి చదువుకొని యంత్రాలలో పుట్టుకులలో నేరాలు ఎవడున్నాడు ఆయన వెనుక? ఆయన బాధపడ్డారు. ఎవడున్నాడు? 30 కోట్ల మంది దరిద్ర గుంపు ఉంది ఆయన వెనుక. యాచకులు, నాగరికత లేని వాళ్ళు, భాష లేని వాళ్ళు, చదువు లేని వాళ్ళు, ఊరికి దూరంగా శ్మశానాలకు దగ్గరగా మానవ జీవన నాగరిక వికాసానికి దూరంగా గుడికి పైకి నీళ్లు తాగడానికి కూడా బాబుసాహెబ్ అంబేద్కర్ పోరాటం చేయాల్సి వచ్చింది. మహత్తులు మంచినీళ్లు తాగటానికి ఆయన పోరాటం చేయాల్సి వచ్చింది. ఆ పోరాటాలు మనకు ఉండకూడదని, ఆ కడగండ్లు మనకు ఉండకూడదని, ఆ శవాలు కాల్చే వృత్తి మనకు ఉండకూడదని, నా భవిష్యత్ తరాలు కలెక్టర్లు కావాలా, డాక్టర్లు కావాలా, ఇంజనీర్లు కావాలా, వీళ్ళు చదువుకోవాలా, వీళ్ళు లాయర్లు కావాలా. ఈ సమాజంలో ఎవరికి అందనంత ఎత్తులో ఈ బ్రాహ్మణులు, క్షత్రియులు, కమ్మలు, రెడ్లకి అందనంత ఎత్తులో జాతి సమైక్యతని ఆశించాడు ఆయన. ఈ రోజు మనం ఏం చేస్తాం? ఏంటి ఇవ్వాలి? డాక్టర్ అంబేద్కర్ ఏంటి ఇవ్వాలి? మీరు ఇచ్చేది మనం ఇచ్చే మనం ఏమిస్తున్నాం? ఆయన నువ్వు ఓట్లేసి నువ్వు ఎవరిని గెలిపిస్తున్నావు? నీకున్న నిన్ను కాకుండా కమిషన్ వేసింది ప్రభుత్వం. కమిషన్ వేసి అది పూర్తిగా సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా వాళ్ళు కమిషన్ వేసారు. ఇంతవరకు ఇక్కడ జనాభా లెక్కలు తెల్ల ఈ భారతదేశంలోనే కులాల వారి వర్గీకరణ చేస్తానన్నప్పుడు కులాల వారి జనాభా లెక్కలు 1921 నుండి తేల్చినారా? లేదు ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చిన 47 నుండి తేల్చారా? లేదు 2011 జనాభా లెక్కల్లో కులాల పేర్లు తేల్చారా? లేదు 2021లో నీ లెక్కలు చేశారా? మాలలు ఎంతమంది, మాదిగలు ఎంతమంది, రెల్లు ఎంతమంది, పార్టీ వాళ్ళు ఎంతమంది, చమాలు ఎంతమంది అని తేల్చారా? లేదే. మరి ఈ కమిషన్ ఎట్లా వేస్తామని ఈ రోజు ఇచ్చిన కమిషన్ క్రిమినల్ తీర్పిచ్చాడు వాడు సుప్రీంకోర్టు. రాజ్యాంగ ధర్మాసనం పేరుతోటి ఒక బ్రాహ్మణ అగ్రహారం. మీరు కోర్టు అనుకుంటున్నారేమో, అది కోర్టు కాదు నాయన, అది బ్రాహ్మణుల అగ్రహారం. హైకోర్టులు, సుప్రీంకోర్టులు, ఈ జిల్లా కోర్టులు ఇవన్నీ బ్రాహ్మణుల అగ్రహారాలు. గుర్తుపెట్టుకోండి.
1992లో ఇంద్రసాని కేసులో క్రిమినల్ తీర్పు 9 మంది జడ్జీలు ఇచ్చారు. ఈ 9 మంది జడ్జీల్లో క్రిమినల్ ఎస్సీ ఎస్టీలకు వర్తించదంటే ఈ 4 బ్రాహ్మణ బచ్చాలు టీవై చంద్రచూడ్ లాంటి వాళ్ళు క్రిమినల్ వర్తిస్తుందని చెప్తారు. 9 మంది జడ్జీలు ఎక్కువ, 4 ఎక్కువ. మరి ఎక్కడున్న ఈ న్యాయ వ్యవస్థ? ఎటుపోతా ఉన్నాయి మన హక్కులు? డాక్టర్ అంబేద్కర్ గారు ఈ సుప్రీంకోర్టు వెధవుల భవిష్యత్తులో ఇట్లా ఉండకుండా, ఈ తనిఖీల తీర్పులు ఇవ్వకుండా ఆర్టికల్ 145 ప్రకారం ఆయన దాంట్లో ఆర్డర్ కానీ, జీవో కానీ, నోటిఫికేషన్ కానీ, బైలా కానీ ఏది రాజ్యాంగ వ్యతిరేకంగా ఉండకూడదు. భారతదేశానికి స్వతంత్రం రాకముందు ఈ దేశంలో ఏ చట్టాలు అమలైనా కానీ రాజ్యాంగం వచ్చాక ఆర్టికల్ 13 ప్రకారమే రాజ్యాంగానికి లోబడి తీర్పులు ఇవ్వాలని చెప్తే వాళ్ళు రాజ్యాంగాన్ని కావదని తీర్పులు ఇచ్చారు. ఆ తీర్పును ప్రకారం చేసుకుని ఈరోజు ఇక్కడ క్రిమినల్ పెడితే ఇక్కడ ఉన్న ఉద్యోగులు, పిల్లలు, కుటుంబాలు వాళ్ళకి రిజర్వేషన్ వర్తించకుండా తీసుకొచ్చి ఒక కొత్త బానిస వ్యవస్థను తయారు చేయడానికి ఫోటోస్ అవి ఇప్పుడు దిగద్దండి, దయచేసి ఇప్పుడు ఫోటోస్ అవి దిగద్దు ఉద్దేశించమ్మా. అరే బాబా టపాకాయలు ఇంకా కాల్చి సాపడ్డాను. ఈ చెప్పకూడదని చెప్తే ఎక్కడా కూడా ఆ తీర్పుని అమలు, ఆ తీర్పులోని అంశం ఒక ఉద్యోగి రిజర్వేషన్ పొంది వాడు టీచరు, బ్యాంక్ ఎంప్లాయీ అయితే వాడికి 2-3 పిల్లలు పెళ్ళయ్యాక క్రిమినల్ పేరుతో ఆ 3 పిల్లలు తీసేస్తే ఆ 3 కుటుంబాలు వాడు భార్య బిడ్డల్ని తండ్రి పోషిస్తాడా? ఏ తండ్రి అయినా పెళ్ళైనా కొడుకుని, కోడల్ని, మనవాళ్ళని పోషిస్తాడా? ఏ ఉద్యోగం అయినా? మరి సుప్రీంకోర్టు వాడబడి ఉద్యోగం పొందితే, మత నాగేశ్వర ఉద్యోగం పొందితే ఆయన పిల్లల్ని క్రిమినల్ తీసేస్తారంటే ఆయనకి రాజ్యాంగం ఆర్టికల్ 14లో, 15లో, 16లో సమానత్వం హక్కు ఇచ్చింది. ఉద్యోగాన్ని పొంది ఎవరికైనా ఈ భారతదేశంలో వాడి కమ్మైనా, రెడ్డైనా, కాపైనా, బ్రాహ్మణుడైనా, మాలైనా, మాదిగైనా ఆర్టికల్ 14 అందరికీ సమాన హక్కులు, సమాన రక్షణ ఇస్తే నువ్వు నన్ను ఇష్టపడతావా? నేను మాలని, నేను మాదిగని, నేను ఉద్యోగం కొడుకునని నన్ను వర్గాలుగా, గ్రూపులుగా చీలుస్తావా? అది ఎప్పుడైనా కానీ నతనాయకుడు నాకు ముందే చెప్పాను, అన్ని రాజకీయ పార్టీలు ఉన్నారు, ఎవరిని తిట్టం, ఎవరిని తిట్టకపోతే నన్ను తిట్టుకోవాలి, లేదు నేను తిట్టుకోవాలి. అన్యాయం చేసేవాడిని, ద్రోహం చేసేవాడిని ఈ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మేము చట్ట ప్రకారం పరిపాలిస్తామన్నవాడు రాజ్యాంగాన్ని విస్మరించి కలదని నా స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వం, సమన్యాయం, సెక్యులర్ దేశంగా బాబాసాహెబ్ నిర్మించిన రాజ్యాంగ పీఠిని కాదు రాసిన ఈ దేశ ద్రోహులు కాదని నేను అడుగుతాను. వాడు తెలుగుదేశం అయినా, కాంగ్రెస్ అయినా, వైసీపీ అయినా, సిపిఐ అయినా, రాజ్యాంగం. అందుకే మీరు తల్లులారా బైబిల్ చదివినట్టు రాజ్యాంగం చదవాలి. మత్తయి సువార్త 14వ అధ్యాయం 3వ వచనం అనగానే అప్పుడు ఏ సగం 100 మంది బైబిల్ లేకుండా మాట్లాడతారే. చాప్టర్ 4 ఆర్టికల్ 32 అనగానే మీరు వెంటనే మాట్లాడాలి. అక్కడ నుండి ఆర్టికల్ 34 అంటే ఈ కోర్టులు కానీ, ఈ చట్టాలు కానీ, ఈ ప్రభుత్వాలు కానీ మొన్నటిలాగా మా క్యూరేటివ్ పిటిషన్ వేయకుండా మా రివ్యూ పిటిషన్ రిజెక్ట్ చేస్తే మీరు ఇదిగో మాండమస్ చేయండి, ఇది చేసుకోండి, కేబిఎస్ కాంపస్ చేయండి అని చెప్పి ఆ రోజు డాక్టర్ అంబేద్కర్ అన్నారు. రాజ్యాంగంలో ఆర్టికల్ 30 చెప్పాలా మీరు? ఈ ఆర్టికల్ 30 చూడండి, ఆయన ఆ రోజు చెప్పారు రాజ్యాంగంలో ఈ ఆర్టికల్ 32 అనేది లేకుండా ఈ భారత రాజ్యాంగమే లేదు. ఈ 32 ఈ రాజ్యాంగానికి ఇరుసు లాంటిది, జీవం లాంటిది అని చెప్పేదాన్ని. అందుకే సోదరులారా, ఈ కాన్స్టిట్యూషన్ వైలేషన్ నేను మొన్న శనివారం వేసాను ఇక్కడ హైకోర్టులో కమిషన్ ఛాలెంజ్ చేసి
నువ్వు కులాల జనాభా లెక్కలు లేకుండా కులాలను ఎట్లా అది ఇప్పుడు పర్సెంటేజ్ నిర్ణయిస్తావు? లేదు, కులం లేదు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం ఉన్నా కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రమే జనాభా లెక్కల సేకరణ చేసి అధికారం ఉంది. దానికి ఒక సెన్సస్ కమిషన్ అనేది ఉంది. ఈ సెన్సస్ కమిషన్ 2025లో లెక్కలు తెస్తా ఉన్నారు. అది కూడా కులగణన కాదు, జనగణన. కులగణన చేయకూడదని సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉంది. ఇక్కడ కులాలు 1956 తర్వాత 56కి ముందు 30 కులాలే ఇక్కడ ఉంది. తెలంగాణలో 30 కులాలు ఉన్నాయి. 2 రాష్ట్రాలు కలిసాక షెడ్యూల్ కులాల లిస్టులో 65. ఇప్పుడు 2014 2 రాష్ట్రాలు విడిపోయినాయి. ఎక్కడున్న 30 కులాలు అక్కడ లేవు, అక్కడున్న 30 కులాలు ఎక్కడ లేవు. ఈ 30 కులాలను తీయాలంటే మళ్ళీ ఆ కమిషన్ అయ్యారు. అంటే ఎంత ప్రక్రియ ఆయన డాక్టర్ అంబేద్కర్ ఆ రోజు మన జాతులు కులాలకు సంబంధించిన ఈ సమూహాలు బృందాలని కాపాడుకోవడం కోసం ఆయన ఎక్కడున్నా కానీ డెఫినెట్ గా స్వర్గం ఉంటే అక్కడ ఉంటాడు, పరలోక రాజ్యం ఉంటే అక్కడే ఉంటాడు. ఎక్కడ ఉన్నా కానీ రాజ్యాంగంలో లిఖించి వెళ్ళాడు ఆయన. ఈ జనగణన ఈ మొత్తం తీయాలంటే మళ్ళీ పార్లమెంట్ లో రాజ్యాంగ సవరణ చేసి తీయాలి. ఇది ఎప్పుడు పట్టింది? 2040 కావచ్చు. అప్పుడు ఆయన ఉన్నాడు, ఈ చేసిన ఆయన ఉన్నాడు, అడిగాడు ఆయన ఉన్నాడు. వద్దనే మాలాంటి వాడు ఎందుకో పైకి పోతాం. మరి 2 నెలలకు ఇస్తావు దానికి? ఎట్లా ఇస్తావు చంద్రబాబు నాయుడు గారు? మేమన్నా ఎట్టి మాదిగోళ్ళగా మధ్య లేను. అదే ఎవరు వారసులు మనం, ఎవరు మనం అంబేద్కర్ వారసులు. నువ్వు ఆయన ఖాళీ కొట్టి సరిపోతావా? ఈ భారతదేశంలో మోడీ కానీ చంద్రబాబు నాయుడు కానీ రాష్ట్రపతులు కానీ ప్రధానమంత్రులు కానీ అద్వానీలు కానీ ఇంకా ఉన్న అమిత్ షాలు కానీ వీరాది వీరులు అని చెప్పుకుంటున్న వాళ్ళు ఎవరైనా మీకు రాముడు ఉండొచ్చు, కృష్ణుడు ఉండొచ్చు, ఇంకెవడెవడో 33 కోట్ల దేవతలు ఉండొచ్చు మీకు. అందుకే 33 కోట్ల దేవతలు ఎగబడ్డ దేశం ఇది. కాక స్వాములు, బాబాలు, పాదిర్లు, అయ్యప్పలు ఈ దేశం మీద పడి మన శ్రమ దోసుకుని తినటానికి కోట్ల మంది తయారుగా ఉంది. అందుకే ఈ శ్రమ దక్కాలని బాబాసాహెబ్ అంబేద్కర్ అందుకే నా ప్రజలు పాలకులుగా ఉండాలి, పాలితులుగా ఉండకూడదని కోరుతున్నాడు ఆయన. మనం ఏం చేస్తా ఉన్నాం? పాలకులుగా ఉన్నావా, పాలితులుగా ఉన్నావా? ఎలా ఉందాం? మనం అంబేద్కర్ వాదులైతే పాలకులుగా ఉండాలి, అంబేద్కర్ అనుచరులు అయితే మీరు ఈ దేశంలో ఆత్మగౌరవం ఇక్కడ ఏటికి మీద పెట్టిన మీ ఆత్మగౌరవ నినాదం పతాకమై ఈ రాష్ట్రం మీద ఎగరాలి. ఈ రాష్ట్ర శాసనసభ మీద, ఈ రాష్ట్రం మీద, ఈ దేశంలో అత్యధికంగా ఈ రాష్ట్రం ఈ మాల జెండా తల్లి ఆగైపోయింది. ఈ మాల జెండా ఈ దేశంలో చరిత్ర తెలుసుకోండి. శివాలయానికి పోతే గుళ్ళో రావస్తున్నాను. నువ్వు బయట నుంచి ఎందుకంటే చాలా మంది మాట్లాడారు. రోడ్డు మీద ఆయన మాట్లాడుతుంది. ఆయన హిందూ సమాజం ఆయన అందుకే
ఈ దేశంలో కవులు, కళాకారులు, శిష్యులు, మేధావులు, ఈ జాతిలో ఉన్న డాక్టర్లు కానీ, లాయర్లు కానీ, ఇంజనీర్లు కానీ, గ్రాడ్యుయేట్లు కానీ, పోస్ట్ గ్రాడ్యుయేట్లు కానీ, నిష్ణాత నాయకులు కానీ ఏ కులానికి లేరు. రేపు మన మాజీ ఎంపీ కుమార్ గారు చెప్పినట్టు బాల ముఖ్యమంత్రి ఉండాలి. బాల ముఖ్యమంత్రి 2029లో ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలి. ఎందుకంటే మనం 15% మంది కమ్మ కంటే, కాపు కంటే, రెడ్డి కంటే, బ్రాహ్మణుల కంటే, క్షత్రియుల కంటే, మాదిగల కంటే మనం 15%. అందుకే తమ్ముళ్ళ మీకు దండం పెట్టి చెప్తాను. ఇప్పుడు ఇక్కడ ఉన్న మీరందరూ మా ఓట్లు కాదు, తెలుగుదేశం ఓట్లు, వైసీపీ ఓట్లు, కమ్యూనిస్ట్ పార్టీ నెత్తరు మాదే, నెత్తరు మాదే, ఓట్లు మాయ కాదు. మల్లి వెంకట్రావు, అశ్వకుమారు, నత్తనాగేశ్వరరావు చచ్చిపోతే ఈ జాతీయ మొయ్యాల, మీరే మొయ్యాల, మీరే తలకు మోసుకోవాలా, మీరే మమ్మల్ని శ్మశానంలాగా తీసుకెళ్ళే అంత మహత్తరం ఎందుకు? మన రక్త బంధం, ప్రేమ బంధం, కష్టాలు, ఇదే అవమానాల్లో ఆత్మగౌరవం చంపుకొని నా తల్లులు, చెల్లెళ్ళు ఎప్పటికీ ఆత్మాభిమానం, ఆత్మగౌరవం చంపుకొని బహిర్భూమికి చెంబు తీసుకొని రోడ్ల మీదకి వెళ్ళి దౌర్భాగ్యమైన దేశంలో ఉన్నాం మనం గుర్తుపెట్టుకుని. నా చెల్లెళ్ళు, తల్లులు, బిడ్డల ఆత్మగౌరవం కోసం గ్రామాల్లో నలిగిపోతా ఉన్న ఈ జాతి బిడ్డల కోసం మనం మరింత మరింత చైతన్యం, మరింత పోరాటం, మరింత ఉద్యమం, మరింత త్యాగం. ఈ త్యాగాలు చేయాలంటే ముళ్ళ మాట, ఈ ముళ్ళ మాటలో నిప్పు కడవలో మండే నిప్పులు పులిమిలోకుండా నువ్వు స్వార్థానికి అతీతంగా నువ్వు ముందుకెళ్ళినప్పుడు ఈ జాతి విముక్తం అవుతుందని గుర్తు చేస్తూ చివరిగా మీ అందరికి చిన్న విజ్ఞప్తి. ఇలాంటి వేదికల మీద మాకు డబ్బులే ముఖ్యం. అంబేద్కర్ కాదు, ఆయన పేరు తీసిన పర్వాలేదు. అలాంటి రోజులు ఈ మధ్యలో సార్ థ్యాంక్ యూ సార్. తప్పు చేసినా సార్ థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా థ్యాంక్స్ సార్. అండ్ నెక్స్ట్ ముఖ్య అతిథులు చాలా మంది ఉన్నారు, వారు కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. అండ్ మన విశిష్ట అతిథి మాట్లాడతారు. జయమాల